ఉన్నట్టుండి ఇలా మా షాపులు కూల్చేస్తే మేము ఇప్పుడు ఎక్కడ బతకాలి, ఏం చేయాలి? మల్కాజ్గిరిలో ఫుట్పాత్ పై ఉన్న షాపులు తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు. పోలీసులు 20 రోజుల కింద కూడా మీ షాపులకు ఫైన్ కట్టాలని 5,000 కట్టించుకున్నారు. అప్పుడు కూడా మా షాపులు ఇక్కడ ఉండకూడదని చెప్పలేదు. నాకు షుగర్, బీపీ ఉంది. పొద్దున్నుండి తల నొప్పిగా ఉంది. మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. మా ప్రాణాలు పోయినా సరే మేము ఇక్కడ నుండి వెళ్ళము. అట్లా అసలు పర్మిషన్ అసలు కూడా చెప్పలేదు. మాకు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళు ఏమో నోటీస్ ఇచ్చామో మీరు ఎందుకు తీయలేదని మాట్లాడతారు. మాకు ఒక్క నోటీస్ కదా, ఒక పేపర్ కూడా ఇవ్వలేదు సార్. మొన్న ఒక 20 రోజుల కింద హోలీ పండుగ ముందు వచ్చి మీరు జిఎంసీ వాళ్ళకి ఫైన్ కట్టాలని చెప్పి ఫైన్ కట్టించుకొని వెళ్ళారు. 1000 రూపాయలు, ఒక షాప్ కి 1000 రూపాయలు అంటే 5 షాపులు ఉన్నాయని 5,000 కట్టాము. అప్పుడు కూడా చెప్పలేదు మీరు తీసేయాలని. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలా తీసేస్తే మేము ఎక్కడ బతకాలి, ఏం చేయాలి? అసలు పిల్లలు పెట్టుకొని అసలు ఏం అర్థమైతే. నాకైతే షుగర్, బీపీ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి హెడ్ఏక్ అయితే చాలా వస్తుంది సార్. అక్కడైతే ఇంకా షాప్ అయితే మొత్తానికే కూలగొట్టేది సార్ నాది. పొద్దున 9:30కి, అది కూడా పాప పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి వచ్చింది. నేను రాగానే మా పాప ఫోన్ చేసింది, మమ్మీ ఇట్లా కూలగొడుతున్నా అనగానే ఉరికొచ్చా నేను ఇంటి దగ్గరికి వెళ్ళి. ఏమి ఇవ్వలేదు, అసలు నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నాకు షుగర్ ఎక్కువైపోయి వారం రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నాను. ఇంకోటి కాళ్ళు వాపులు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకైతే అసలు సార్. ఎట్లా మరి ఇప్పుడు మీ షాపులు ఎట్లా మీ పరిస్థితి ఏంటంటే సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేస్తాం ఇప్పుడు? ఇవన్నీ ఎక్కడెక్కడ అమ్మే అలా మరి ఏం చేస్తారు? మరి గవర్నమెంట్ ఏమన్నా ఇస్తుందా? మేమైతే ఇక్కడ పెట్టుకుంటాం సార్. ఎవరన్నా ఏమని అనండి, ఇవన్నీ తీసేసి ఇక్కడ పెట్టుకుంటాం మేమైతే. మాకైతే ఇప్పుడు కాదు, 40-50 సంవత్సరాల నుంచి మా షాపులు. మేమైతే ఇప్పుడు తీసి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు మాది. మేము వేరే దగ్గర పెట్టాలన్నా కొత్త వాళ్ళు ఎవరు పెట్టనివ్వరు. మేమైతే ఇక్కడే పెడతాము. మీరు మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తా అంటే చెప్పండి, మేము ఇక్కడే చచ్చిపోతాము. మీరు ఏమన్నా చేయండి, ఇంకా అంతే సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.